ప్రమోట్ చేయకపోతే దానికి న్యాయం చేసినట్టు కాదు అని. ఎందుకంటే అది జనాల వరకు వెళ్ళాలి. ఇలాంటి ఒక సినిమా వస్తుంది ఎలా అంటే ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్లు అంటే వాళ్ళు ఏం చేయకపోయినా థియేటర్ వరకు వచ్చేస్తారు. వాళ్ళ సినిమా వస్తుంది అని ఒక పదం అంటే ఎవరైనా ఊరికి అన్నా కూడా వస్తారు. నేను కొత్తగా వచ్చాను కావాల్సినంత ప్రచారం వాళ్ళకి ఆటోమేటిక్ అయిపోతుంది. నేను కొత్తగా వస్తున్నాను కాబట్టి జనాలకి తెలిసి ఇలా ఒక సినిమా వస్తుంది, ఈ సినిమా చూడడానికి వెళ్ళాలి అని అనిపించాలంటే విపరీతమైన ప్రమోషన్లు చేయాలి. అండ్ నేను కూడా అంటే ఇంకా కంప్లీట్గా ఫిక్స్ అయిపోయాను. అంటే చాలా మంచి సినిమా తీసాను సార్, అదైతే ఆ క్లారిటీ అయితే ఉంది. దాన్ని జనాల వరకు ఎలా తీసుకెళ్లాలనేదే ఇంకా ఈ ఆల్మోస్ట్ ఒక 1 month నుంచి నాన్ స్టాప్గా నడుస్తూనే ఉంది. చాలా కష్టపడుతున్నావు. అవును సార్. సో అది నాన్ స్టాప్గా చేస్తూనే ఉన్నాం. ఇంకా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అందరూ థియేటర్కి వస్తారని కోరుకుంటున్నాం. వచ్చి ఎంజాయ్ డెఫినెట్గా చేస్తారు, ఆ నమ్మకం అయితే ఉంది నాకు. అదే సో అంటే మీ ప్రయాణానికి ఇది మంచి లాంచింగ్ అవుతుందని చెప్పేసి మీరు అవును సార్ ఆశిస్తున్నారు. డెఫినెట్లీ సార్. అంటే ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీరు మాట్లాడిన మాటలు, అరే వీడి హీరోనా, అరే ఈడు కర్ర, ఈడేంటి మస్తు కర్రగా ఉన్నాడు, ఈడు హీరో అంటే ఈడు హీరో ముఖం కాదు, బొక్క, ఈడు వేస్ట్ హీరో మెటీరియల్ కాదు, నేను ఇలానే పుట్టా, ఇలానే ఉంటా. ఒక మనిషికి నలుపు తెలుపు అందం కాదు బ్రదర్, ఒక మనిషి సక్సెస్ని డిసైడ్ చేసేది ఆ మనిషి హార్డ్ వర్క్, టాలెంట్ అండ్ డిసిప్లిన్ మాత్రమే డిసైడ్ చేస్తాయి. మనందరి నసీబుల్లో ఏం రాసి పెట్టిందో ఎవ్వడికి తెలియదు, కానీ నచ్చినట్టు మార్చుకుంటాం, కావాల్సింది లాక్కొని తెచ్చుకుంటాం. అది ఇజ్జత్ అయినా ఔకాదైనా. సో అందరూ కూడా ఎమోషనల్ అయ్యారు, సో చాలామంది కనెక్ట్ అయ్యారు కూడా. ఎందుకంటే మన మనిషి యొక్క రంగు చూసి లేదా లుక్స్ చూసి ఇవాళ ఒక అంచనాకు వచ్చేసే జడ్జి చేసేటువంటి సొసైటీలో ఉన్నాం మనం. సో ఆ ట్రోల్స్, దానికి సంబంధించిన ట్రోల్స్ ఇవన్నీ కూడా. సో మనం చూసుకుంటే స్టార్స్లో చాలామంది నలుపు రంగుతో ఉన్న వాళ్ళు ఉన్నారు. రజనీకాంత్ దగ్గర చూసుకుంటే చాలా మంది. సో దానికి రంగుకి స్టార్డమ్కి సంబంధం లేదు. సో కానీ మీరు అంత అంటే దాని గురించి ప్రస్తావించడం, సో నేను ఇలాగే పుట్టాను, నేను ఇలాగే ఉంటాను అవును సార్ అని అంటే అంతగా మీరు ఆ ఎమోషనల్ అవ్వటానికి ఆ రోజు రీజన్ ఏంటి సార్? మొదటిగా నేను నమ్మింది ఏంటి అంటే, నేను ఎప్పుడు బిలీవ్ చేసింది ఏంటంటే ఒక మనిషి అందం కానీ తన అంటే లుక్స్ కానీ నలుపు తెలుపు ఏదైనా అవ్వచ్చు, ఒక మనిషి సక్సెస్ని కానీ తను ఆ మనిషి ఎలాంటి వాడో అది డిసైడ్ చేయదు. నంబర్ 1 అది. అండ్ ఇదే ఇష్యూ నేను మన కంట్రీలో అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు, చాలామంది ఫేస్ చేస్తుంటారు. ఇప్పుడు కొంతమంది ఇంట్లో అరే ఆడేంటి అంత కర్రగా ఉంటాడంటే రిలేటివ్స్ వస్తారు, ఏంటి వీడు ఇంత నల్లగా తయారయ్యాడు అది ఇది అంటే అలా చాలామంది ఫేస్ చేస్తుంటారు. చాలామంది బాధపడుతూ ఉంటారు, వాళ్ళు చెప్పుకోలేరు. సో నాకు ఏమనిపించింది అంటే ఈ ఇష్యూ నా ఒక్కడిదే కాదు, ఇది చాలామంది ఫేస్ చేసిన ఇష్యూ. సో నాకు ఒక ప్లాట్ఫామ్ వచ్చింది ఆ ప్రీ రిలీజ్ స్టేజ్ పైన. సిద్ధు జొన్నలగడ్డ గారు, విశ్వక్సేన్ గారు, అడివిశేష్ గారు, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు. అండ్ అది చూస్తారని నేను అంటే ఆ ప్రోగ్రామ్ని కానీ ఆ వీడియోని కానీ నేను మాట్లాడితే చాలామంది చూస్తారని నమ్మాను. సో దాని గురించి నేను మాట్లాడదలుచుకుంది దాని గురించి, అంటే అది ఆ వర్డ్ అనేది స్ప్రెడ్ అవుతుందని. అదే అంటే మీ మీద కూడా అలాంటి ట్రోల్స్ బాగా వచ్చాయని? అవును సార్. అంటే నేను ట్రోల్స్ అని చెప్పలేను కానీ చాలా చదివాను, చాలా చూశాను, చాలామంది నా వెనకాల మాట్లాడడం కానీ నా డైరెక్ట్గా నాతో మాట్లాడడం కానీ చూశాను. సో నాకు అందుకే అంటే నా ఒక్కడికి మాత్రమే అంకితం కాదు అది, చూసే చాలామందికి కూడా అంకితం. ఇప్పుడు రేపు పొద్దున్న ఇంకెవరినైనా కూడా అంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కానీ లేకపోతే ఎవరినైనా అంటే అరే వీడేంటి ఎంత కర్రగా ఉన్నాడు ఆ మాట రాకుండా ఉండాలి అంటే నా వంతు నేను ఎంత చేయగలుగుతానో చేద్దామని ఆ కోరికతో మాట్లాడాను. అండ్ డెఫినెట్లీ నేను కూడా ఇంకోటి ఏంటి చెప్పదలుచుకున్నానంటే, నాది నేను ఇలానే ఉంటాను, నేను ఇలానే పుట్టాను. నేను అద్దంలో నా మొహం చూసుకున్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఉంటాను. ఈవెన్ మీ చెల్లెల గురించి కూడా ఎప్పుడైనా కనిపించినప్పుడు, ఏదైనా ఈవెంట్లో కనిపించినప్పుడు సొమ్మ కూతురు ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి కామెంట్లు నాకు చాలా అందం కనిపిస్తుంది మా చెల్లి. అదే. అండ్ అందం అనేది ఒకరొకరి నుంచి మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఎవరు అందంగా, ఇప్పుడు నేను ఒకరికి అందంగా కనిపించచ్చు, నేను ఇంకొకరికి చాలా దరిద్రంగా కనిపించచ్చు. సో అది పర్స్పెక్టివ్ మాత్రమే తప్పితే ఇదే అందం అని ఎవరు చెప్పలేరు, చెప్పకూడదు కూడా. అంటే మన దౌర్భాగ్యం ఏంటంటే సార్, ఈవెన్ పెళ్లిలో కూడా అవును సార్, అమ్మాయి కానీ అబ్బాయి కానీ తెల్లగా ఉందా, అవును ఎగ్జాక్ట్లీ తెల్లగా ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవాలి, అదే ఒకటి. అమ్మాయి క్యారెక్టర్ కానీ లేకపోతే అబ్బాయి క్యారెక్టర్ కానీ ఎవరు ఫస్ట్ అంటే కనిపించేది చూస్తారు కానీ
లోపల ఏముంది ఆ physical మనిషి looks చూస్తారు తప్ప. లోపల మనిషి ఏంటి అంటే మనిషి మంచిగా చూసుకోగలుగుతాడు లేదా, ఇవన్నీ తర్వాత వస్తాయి. నాకు తెలిసి ఫస్ట్ అది ఆలోచించాలి కదా సార్. అవును. సో అమ్మ కూడా అప్పుడు నేను చూశాను అది సార్. మీరు ఆ మాటలు చెప్తా ఉంటే తను కూడా ఎమోషనల్ అవటం సార్. తర్వాత మీ స్పీచ్ అయిన తర్వాత తను వచ్చి మిమ్మల్ని ముద్దు పెట్టుకోవడం కావాలి. సో అమ్మ నాన్నలో మీకు సంబంధించి సో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది? సో డెఫినెట్గా డే 1 నుంచి నాకు అంటే మొదటిగా నాకు ఎక్కడ సపోర్ట్ చేశారు అంటే చిన్నప్పటి నుంచి నాకు ఒకటే మాట చెప్పారు, నీకు నచ్చింది నువ్వు చెయ్యి నీ లైఫ్లో, అది ఈరోజు నీకు యాక్టింగ్ అనిపించచ్చు, తర్వాత మారినా పర్వాలేదు, నీకు ఎప్పుడు ఏది నచ్చుతుందో దాన్నే ఫాలో నీ అంటే నీ మనసు ఏం కోరుకుంటుందో దాన్నే ఫాలో. అంటే ఇప్పుడు నువ్వు నాకు ఎప్పుడు ఏ రోజు కూడా మా అమ్మ కానీ నాన్న కానీ తాత నాన్నమ్మ ఎవ్వరు చెప్పలేదు నువ్వు యాక్టరే అవ్వాలని, ఎవ్వరు చెప్పలేదు. లేదు నీకు ఇప్పుడు నీకు యాక్టర్ అవ్వాలని ఉంది కదా, తర్వాత నీకు మనసు మారినా నీకు వేరేది నచ్చినా అదేనా చెయ్యి అని చెప్పారు. లక్కీలీ నా మనసు మారలేదు, మారదు కూడా ఎప్పటికీ, నేను ఇదే చేస్తుంటాను. బట్ అది ఫస్ట్ అలా సపోర్ట్ ఇచ్చారు సార్. అండ్ సినిమా పరంగా వస్తే యాక్టింగ్ గురించి కానీ చాలా నేర్చుకున్నాను నాన్న దగ్గర నుంచి, అమ్మ దగ్గర నుంచి. చాలా మందికి తెలియంది ఏంటంటే మా అమ్మ ఒక నేషనల్ అవార్డ్ విన్నర్. ఆవిడ యాంకరింగ్ స్టార్ట్ చేయకముందు ప్లేలు చేసేవారు. పుత్రకామేష్టి అని ఢిల్లీకి ఒక ప్లేని తీసుకొని వెళ్ళారు, స్టేజ్ ప్లే. దానికి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు కూడా వచ్చింది. సో ఆవిడ దగ్గర నుంచి కూడా చాలా యాక్టింగ్ టిప్స్ కానీ ఇవన్నీ చాలా తీసుకున్న రోజులు ఉన్నాయి. సో డెఫినెట్గా వాళ్ళిద్దరూ లేకపోతే మా తాత నానమ్మ వీళ్ళు ఎవ్వరు లేకపోతే వాళ్ళందరూ కూడా యాక్టర్లే. వీళ్ళందరూ లేకపోతే నేను ఈరోజు అంటే ఇప్పుడు మీరు అంటున్న యాక్టింగ్ కానీ ఇప్పుడు చూస్తున్న స్క్రీన్లో యాక్టింగ్ కానీ ఏది అయ్యి ఉండేది కాదు. డెఫినెట్గా హూ ఐ యామ్ టుడే ఇస్ కంప్లీట్లీ బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ. అదేలే, అంటే చిన్నప్పటి నుంచి మీ చిన్నతనంలో తాతయ్యని నాయనమ్మని చూశారు. సో వాళ్ళు చాలా మంది యాక్టర్లకు వాళ్ళు నటన నేర్పించడం చూశారు. అవును సార్. అట్లాగే నాన్న నటుడు అయ్యాడు, అమ్మ యాంకరు. సో తను కూడా తనలో మంచి నటి ఉంది. ఇవన్నీ చూసేటప్పుడే ఆ ఇంట్రెస్ట్ అనేది ఆ చిన్నతనంలోనే మీకు కలిగిందంటారా, లేకపోతే? నాకు అంటే నేను పుట్టినప్పుడు ఇన్స్టిట్యూట్లో అంటే మా ఇల్లు ఇన్స్టిట్యూట్లో ఉండేది సార్, అక్కడ పాత కాలనీలో. సో ఫస్ట్ ఫ్లోర్లో ఇల్లు ఉండేది, గ్రౌండ్ ఫ్లోర్లో ఇన్స్టిట్యూట్, అంటే మొత్తం కలిసిపోయి ఉండేది. సో నాకు తెలిసి సబ్కాన్షియస్గా అంటే ఎక్కడో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటుందేమో, కానీ నాకు చిన్నప్పటి నుంచే యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. అంటే నిజమైన ప్రేమ అనుకోవచ్చు అమ్మ తర్వాత. ఒక నిజమైన ప్రేమ అంటే యాక్టింగ్, సినిమాలు అనేది. సో డెఫినెట్గా చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్ ఉంది సార్, కానీ అది వీళ్ళని చూసో వాళ్ళని చూసో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉండదు సబ్కాన్షియస్గా. లక్కీగా నాకు నా వంతు అంటే నాకే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అలా జరిగిపోయింది. అది తాతయ్య వచ్చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కొన్ని సినిమాల్లో విలన్గా కూడా ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. బట్ ఒక స్టార్ యాక్టర్ అని అనిపించుకోలేకపోయారు. అవును సార్. నాన్న చూసుకున్నా కానీ నాన్న కూడా కొన్ని సినిమాల్లో హీరోగా చేశారు. తర్వాత తను కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా స్థిరపడ్డారు. అవును సార్. సో వాళ్ళిద్దరిని పోల్చుకుంటే మీకంటూ ఒక గోల్ ఏర్పరచుకున్నారా, ఏదైనా ఒక యాక్టరో లేకపోతే ఒక హీరోగానో? అవును సార్. నేను రాణించాలి, పేరు సంపాదించుకోవాలి అలాంటిది ఏదైనా ఉందా? అంటే వాళ్ళు సాధించలేనిది ఏదైనా సాధించాలి అన్నట్లుగా. నంబర్ 1 ఏంటంటే సార్, వాళ్ళు చాలా సాధించారు. డెఫినెట్గా వాళ్ళ పరిధుల్లో కానీ వాళ్ళకు ఉండే సిచ్యువేషన్స్ పరంగా వాళ్ళు చాలా అంటే చాలా సాధించారు. చాలా గొప్ప పేర్లు తెచ్చుకున్నారు ఇద్దరు, అండ్ అమ్మ కూడా అలాగే. అండ్ నాకంటూ నా గోల్స్ ఉన్నాయి సార్ డెఫినెట్గా. అంటే వాళ్ళ గోల్స్ ఎలాగుంటాయో నాకు నా సపరేట్ గోల్స్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళది తక్కువ చేయడం కానీ నాది ఎక్కువ చేయడం కానీ అస్సలు చేయను. నా గోల్ నాది. ఓకే. సో డెఫినెట్గా నాకు అంటే రాణించాలి అనే పదం వాడకుండా డెఫినెట్గా అంటే నాకు నా అంబిషన్స్ ఉన్నాయి. నేను ఒక లెవెల్లో ఊహించుకుంటున్నాను నన్ను. అది నేను కష్టపడో ఏదో ఒకటి చేసో రీచ్ అవుతాను. కథానాయకుడుగా అనొచ్చు. ఎస్, కథానాయకుడుగా అండ్ ఆ స్టోరీని డ్రైవ్ చేసే క్యారెక్టర్గా. ఓకే. అంటే అది కథానాయకుడే అవ్వచ్చు. సో అలా డెఫినెట్గా నేను పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా. అండ్ యా, అది నా కోరిక సార్. అండ్ వాళ్ళ సందర్భాలు వాళ్ళకు ఉండే సిచ్యువేషన్స్ డెఫినెట్గా వేరు. తాతకి అప్పుడు నాకు బాగా గుర్తు, నాన్న చెప్తాడు, ఇన్స్టిట్యూట్ అప్పుడు ఫస్ట్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ మొదలెట్టి టీచింగ్ చేశారు చెన్నై మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో. తర్వాత తాత సినిమాలకు వచ్చారు, డైరెక్షన్ చేశారు, అని చేశారు, మంచి పేరు వచ్చింది. అప్పుడు ఎవరో అంటే నాకు గుర్తులేదు ఎవరు మాట్లాడారో కొంచెం భయపెట్టారు, చూసుకో దేవదాస్ ఇప్పుడు ఇలా వస్తున్నావు, ఈ వైపు వస్తున్నావు, రెండూ కాకుండా అయిపోతుందేమో, ఒక వైపు ఫిక్స్ అయిపోను. డైరెక్షన్ వైపు వచ్చినప్పుడు డైరెక్షన్ వైపు వచ్చినప్పుడు ఇప్పుడు బాగా ఒక టీచర్గా చాలా బాగా పేరు వస్తుంది, రెండూ కాకుండా అయిపోకుండా ఉండాలి, ఒక దానికి ఫిక్స్ అయిపో అని చెప్తే ఇంకా మా తాతకి అప్పటికి ఉండే సిచ్యువేషన్ బట్టి నాకు తెలిసి అలా సెటిల్ అయిపోయారు. ఓకే. సో నాన్నకు ఉండే చాలా సందర్భాలు కానీ ఇంకా ఏమేమో ఉండుంటాయి, దానివల్ల వాళ్ళు దాన్ని ఇంకా ఫోకస్డ్గా అప్పుడు ముందరికి తీసుకెళ్ళలేదు.
అండ్ నేను డెఫినెట్గా చచ్చో చెడో ఏదో ఒకటి చేసి ఇక్కడే ఉంటాను, నా పేరు నేను సంపాదించుకుంటా. అదే సో అందులో మొట్టమొదట నిర్మలా కాన్వెంట్లో అవును సార్. మిమ్మల్ని మీరు ఒకసారి టెస్ట్ చేసుకున్నట్టున్నారు. అవును సార్. ఆ తర్వాత ఎందుకు కావాలని గ్యాప్ తీసుకోవటం, అంటే ఏజ్ గురించి చదువు మీద దృష్టి పెట్టాలని? ఏజ్ గురించి సార్, డెఫినెట్గా ఏజ్ గురించి, చదువు గురించి. కానీ చదువు ఎప్పుడు సరిగ్గా ఎక్కలేదు, అది వేరే విషయం లేండి. బట్ నిర్మలా కాన్వెంట్ చేసినప్పుడు చాలా చిన్నోండి. అంటే నేను ఎక్స్పీరియన్స్ చేయడానికి, అంటే సెట్ ఎలా ఉంటుంది, సెట్లో డైనమిక్స్ ఏంటి, అంటే ఏం జరుగుతూ ఉంటుంది, ప్రైమరీగా ఒక యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ కానీ ఇవన్నీ వస్తాయి కదా అని చేసింది. అండ్ డెఫినెట్గా చాలా నేర్చుకున్నాను. అంటే ఆ సెట్లో సినిమాటోగ్రఫర్లో త్రూ కానీ అబ్జర్వ్ చేసి కానీ లైటింగ్ ఏం చేస్తున్నారు అవన్నీ, అంటే అప్పుడు ఉండే అండర్స్టాండింగ్. అప్పుడు నాగార్జున గారిని కలిసారా? కలిసా సార్. అప్పుడు ఒక సీన్ కూడా ఉంది, అది సినిమాలో ఉందో లేదు నాకు గుర్తులేదు. ఒక సీన్. సో కలిసాను సార్ డెఫినెట్గా. ఓకే. మొన్న బిగ్ బాస్కి వెళ్ళినాం ఫినాలికి, గ్రాండ్ ఫినాలికి, ఆయన అక్కడికి కలిసాను. ఓకే. సో ఆయన ఎప్పుడన్నా ఆయన సలహాలు కానీ ఇవ్వటం కానీ అట్లాంటి ఏదైనా జరిగిందా అప్పుడు నిర్మలా కాన్వెంట్ టైంలో కానీ తర్వాత కానీ? అంత అంటే మాకు ఆయనకి అంత టైం లేదు సార్. డెఫినెట్గా ఆయన టైం ఉంటే ఆయన మాట్లాడి ఉండేవాళ్ళని, ఆయనతో అడిగి ఉండేవాడిని. మొన్న ఒక వీడియో కూడా చేస్తాం, అంటే ఆయనతో. అంటే ఆయన ఎంత అంటే లైక్ నాకు గొప్ప విషయం ఏంటంటే ఆ గ్రాండ్ ఫినాలే రోజు ఆయన అంటే అయిపోయింది, మా స్టేజ్ పనికి వెళ్ళాం, అయిపోయింది. ఆయనకి బ్రేక్ వచ్చినప్పుడు ఒక రీల్ చేస్తారా సార్ అని అడిగాం. అంటే మా సినిమాకి సంబంధించింది ఏం లేదు, మేము నాకు అక్కడ ఒక డౌట్ వచ్చింది. మీరు చూస్తేనేమో అక్కడ విజయవాడలోనే ఆ రోజు ప్రోగ్రామ్ ఏదో ఉంది మీకు? అవును సార్. అంటే ఆ షూటింగ్ బిగ్ బాస్ ది 1 day ముందు అయిపోయింది. ఓకే. సో మీ పార్ట్ వరకు 1 day ముందు వచ్చేసి? అవును. చేసి తర్వాత మేము విజయవాడకి వెళ్ళిపోయాం, అక్కడ కాలేజ్ దీనికి వెళ్ళిపోయాం. రైట్. ఈ బిగ్ బాస్ షోలు అన్ని మధ్యలో ఆయన బ్రేక్ లో ఒక రీల్ చేస్తారు సార్. మాతో ఏం లేదు, మిమ్మల్ని వచ్చి బబుల్ గమ్ లవ్ స్టోరీ కాబట్టి ఎలా లవ్ చేయాలి ఇవన్నీ అడిగితే ఆయన ఆ షూటింగ్ మధ్యలో బ్రేక్ లో ఆయన చేశారు మాకోసం ఒక రీల్. అండ్ ఫస్ట్ ఏమైందంటే షూట్ చేసే కెమెరామెన్ వాళ్ళు ఆడియో రికార్డ్ చేయలేదు. తర్వాత వచ్చి పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. ఫెటినైన్ అంటే సంతానం, 49 అంటే సంతోషం.